లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అలాగే ఇప్పుడు చూసుకుంటే గనక సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ప్రజెంట్ అయితే పిక్చర్లోకి వచ్చారు. అలాగే ఆయన సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మరి చూడొచ్చు, ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అయితే ఒక పెను దుమారం రేపిందని చెప్పొచ్చు. అంటే లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అండ్ ఇప్పుడు కొత్తగా చూసుకుంటే కనుక A6గా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అయితే పిక్చర్లోకి వచ్చారు. సార్ ఏమంటారు సార్? మరి ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ SPY రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి, అతను కూడా ఇవాళ పారిశ్రామికవేత్తగా అంటే ఇవాళ జైలు పాలు కావడం. SPY రెడ్డి ఇన్నేళ్ల వ్యాపారాల్లో అటు నంది పైప్స్ కావచ్చు, లేకపోతే ఈ డిస్టిలరీలు కావచ్చు, అనేక రకాల వ్యాపారాల్లో ఏనాడు ఎప్పుడు ఎక్కడ ఇలా అవినీతి కుంభకోణాలు లేకపోతే ఇలాంటి అక్రమాలు, ఇలా ముడుపులను వసూళ్లను, మాఫియా మచ్చలేని రాజకీయం, మచ్చలేని వ్యాపారం ఎవరిది? మాంగారిది. ఇప్పుడు ఇతను సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు ఇవాళ ఇతను కూడా ఏంటి, పులివెందులని కడప జిల్లా, అంటే ఆ పులివెందుల స్నేహమే ఇవాళ ఇతను బలి చేసిందా? ఏది జగన్మోహన్ రెడ్డి వలలో చిక్కుకొని ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ లిక్కర్ మాఫియాలో ఇరుక్కుని జైలు పాలు కావటం ట్రాజడీ, విషాదం అన్నమాట. ఎందుకంటే అటు వ్యాపార రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ మామకి దీటుగా ఎదగాల్సిన అల్లుడు నంద్యాలలో, అక్కడ కర్నూలు జిల్లాలో, అట్లాంటిది ఇవాళ మరి ఊసలు లెక్క పెడుతున్నాడంటే ఇప్పుడు ఈరోజు విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఆయన కోర్టులో ప్రవేశిస్తారు, కస్టడీకి అడుగుతారు, లేదు రిమాండ్ ఇస్తారు. అంటే ఇది అసలు ఈ లిక్కర్ మాఫియా, అతని డిస్టిలరీ SPY ఆగ్రో డిస్టిలరీస్ అనేది ఇవాళ మిథున్ రెడ్డి కబ్జా గురవ్వడం, ఇప్పుడు ఈ J బ్రాండ్స్ ఏది చీప్ లిక్కర్ అక్కడే తయారవ్వడం, అంటే మనీ రూటింగ్లో ఇరుక్కున్నాడు. దాదాపు ఒక 60 కోట్లు ఈ SPY ఆగ్రో నుంచి, అదేదో హోలో సన్ ల్యాబ్కి, అక్కడి నుంచి PLR ఖాతాకి, అంటే ఈ మూడిటి మధ్య మనీ రూటింగ్ ఎలా ఒక 5 కోట్లు అసలు నీకు బ్యాంక్ ఖాతాలో, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర PLR ఖాతాలో పడ్డదని చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర ఆధారం. సో ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు కసిరెడ్డి గారు అయితే గోల్డ్ కంపెనీస్కి కానివ్వండి, ల్యాండ్ ఇష్యూస్కి కానివ్వండి, లేకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర నిర్మాతలకి కూడా ఫినాన్స్కి డబ్బులు ఇచ్చారన్నట్టు కూడా ఒక టాక్ ఉంది సార్. అంటే ఇప్పుడు దీని తర్వాత మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ చూసుకుంటే అయితే రోజుకొక కొత్త కోణము చూడొచ్చు. మనం A1గా రాజకేశ్ రెడ్డి గారిని కావచ్చు, తర్వాత మళ్ళీ విజయసాయి రెడ్డిని చూసాము, మిథున్ రెడ్డి గారిని చూసాము, మరి ఇవాళ A6గా చూసుకుంటే గనక సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అయితే అరెస్ట్ చేశారు. సో ఏమంటారు? అంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు అగ్రనేతలు ఉన్నారో, నిర్మాతలు ఉన్నారో, గోల్డ్ కంపెనీస్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? తప్పదు. ఎందుకంటే ఇవాళ వీళ్ళు పీకల లోతు కూరుకుపోయి ఉన్నారు. అవినీతి ఉచ్చులో ఇవాళ వాళ్ళు చిక్కుకున్నారు. ఒక బురదలో వాళ్ళు కూరుకుపోయిన పరిస్థితుల్లో ఏది సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరి పేరు చెప్తాడు? ఇప్పుడు కస్టడీకి తీసుకుంటే విచారణలో మనం చూసాం, కసిరెడ్డి రాజ్ ఏం చేశాడు? అతనే కర్త కర్మ క్రియ అని విజయసాయి రెడ్డి పట్టించాడు. ఎవరన్నీ? కసిరెడ్డి రాజుని. అప్పటిదాకా మనకు తెలియదు అసలు అతను ఎవరో, జనానికి తెలియదు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పలానా, అతనే ఈ మొత్తం సూత్రధారి అని చెప్పింది ఎవరు? విజయసాయి రెడ్డి. ఇప్పుడు కసిరెడ్డి రాజు ఏం చేశాడు? కసిరెడ్డి రాజు అసలు ఈ మొత్తం మా దగ్గర వసూలైన డబ్బులు 3,113 కోట్లు ఎంతో మా దగ్గర నుంచి వైఎస్ అనిల్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి PA వేల కోట్ల మంది హస్తాలు కూడా మారాయి అని కూడా చెప్పుకోవచ్చు సార్. PA కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే OSD కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు వచ్చాయి. అంటే మొత్తం అంతా కూడా ఇవాళ లాస్ట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కసిరెడ్డి రాజు చెప్పిన పేర్లే ఇవి. రాజశేఖర్ రెడ్డి బ్రదర్ జార్జి రెడ్డి కొడుకంట. ఎవరు అతను? అనిల్ రెడ్డి. అతనే ఈ మొత్తం ముడుపులు మేము అతనికి అందజేస్తాం, ఆయన నుంచి జగన్మోహన్ రెడ్డికి అందుతాయి. అంటే ఇప్పుడు అనిల్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అవుతాడా? నెక్స్ట్ అరెస్ట్ అనిల్ రెడ్డి. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరి పేరు చెప్తాడు?
సో మనం చూసుకుంటే కసిరెడ్డి గారు అక్కడ చేసింది ఏం లేదు, విజయసాయి రెడ్డి గారు అయితే అరెస్ట్ అయ్యారు, అండ్ మిథున్ రెడ్డి కూడా పక్కన పెడితే యాక్చువల్గా మెయిన్ దీనికి రీజన్ కింగ్ మేకర్ జగనే అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో జగన్ గారు ఎప్పుడు పిక్చర్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటారు మామూలుగా? అంటే కింగ్ పిల్లలంతా అరెస్ట్ అవుతున్నారు, ఇక కింగ్ అరెస్ట్ ఎప్పుడు అంటే ఇవాళ బిగ్ బాస్ అతనే అని. అవును, బిగ్ బాస్ ఆయనే చెప్తారు. ఇప్పుడు షర్మిల గతంలో బీబీ అంది, అవును, జగన్మోహన్ రెడ్డి రిమోట్ బీబీ చేతిలో ఉంది అంది. ఓకే, బీబీ అనుకుంటే అప్పుడు ఏంటి, ఒక బీ ఏమో బీజేపీ అన్నారు, ఇంకో బీ భారతి అన్నారు. అంటే వదిన చేతిలో అన్న రిమోట్ ఉందన్నట్టుగా ఓకే, ఆమె అప్పటి వ్యాఖ్యలు. ఓకే, బీబీ అంటే అబ్రివేషన్ బీజేపీ బీ లేకపోతే భారతీ బీ అనుకున్నారు. ఇప్పుడు అసలు తెలుస్తోంది ఆమె అన్న బీబీ అంటే బిగ్ బాస్. ఓకే, ఓకే. ఇవాళ బిగ్ బాస్ ఎవరు, భారతి మేడమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆమె బిగ్ బాసా? ఇవాళ వాళ్ళ మరదలే అన్న మాటలు ఇవాళ ప్రజల యొక్క మస్తిష్కాల్లో నీకు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని డమ్మీని చేశారని, ఇదంతా కూడా అంతఃపురం రాజకీయంగా నడిచిన ఈ వసూళ్ళు, ఈ బంగారం, లేకపోతే ఈ కొనుగోళ్ళు, అటు హాస్పిటల్స్ రంగంలో, ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో, లేకపోతే జ్యువెలరీస్ రంగంలో, అంటే ఏదో ఈస్నవి ఇన్ఫ్రా అనే ఒక ఇన్ఫ్రా కంపెనీ మొత్తం పెట్టుబడులు దానికి వచ్చాయి, లేకపోతే అరెట్టో హాస్పిటల్స్ మొత్తం ఈ మధ్య డబ్బు అంతా అందులో పెట్టుబడుల రూపంలోకి వెళ్ళాయనేది వాళ్ళ పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. దగ్గర దగ్గర 14 బృందాలు ఇవాళ మొత్తం ఇక్కడ హైదరాబాద్ని జల్లెడబట్టాయి. అటు జూబ్లీ హిల్స్ కావచ్చు, నానక్రామ్ గూడ కావచ్చు, మంచిరేవులు కావచ్చు, ఎక్కడెక్కడ వీళ్ళ యొక్క ఇళ్ళు ఉన్నాయి, వీళ్ళ కార్యాలయాలు ఉన్నాయి, మొత్తం సోదాలు, దాడులు మనం చూసాం. రాజశేఖర్ బాబు ఏ విధంగా దీన్ని ఒక కొలిక్కి తెస్తున్నాడు. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్, అతని విచారణలో ఎవరి పేరు బయట పెడతాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడా? ఆయన ఈయన బంధువు అంటున్నారు. ఏది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కూడా బంధు అని కూడా ఒక టాక్ ఉంది. కొత్తగా వచ్చిన బంధుత్వం మనకు అర్థం కాలేదు. మనకు తెలిసిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఏమో ఎస్పీవై రెడ్డి. రాజకీయ బంధుత్వం అంటారా లేకపోతే నిజంగానే బంధుత్వం అంటారా? అంటే మరి అతనిది కడపే, ఇతనిది కడపే, బంధుత్వాలు లేకుండా ఏముండవు. ఇదంతా బెరకాయ పీస్ బంధుత్వం ఏముందో కానీ ఇంటి పేరు ఒకటే కదా. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే సజ్జల దివాకర్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు, అది ఆర్ఆర్ గ్లోబల్స్, అదేంటి ఓబులాపురం మైన్స్, గత చరిత్ర, ఏదది మైనింగ్ మాఫియా, థ్రెట్ టు డెమోక్రసీ అని అప్పుడు పుస్తకాలు కూడా వేశారు. మనకు తెలిసిన సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు వాళ్ళ అన్న సజ్జల దివాకర్ రెడ్డి, లేదా సజ్జల సందీప్ రెడ్డి, అదేదో సజ్జల ఎస్టేట్ అన్నారు. ఇప్పుడు కడపలో కూడా అటవీ భూములో ఏదో ఇంకో ల్యాండ్ మాఫియా అక్కడ తవ్వి తీస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ బంధుత్వం సజ్జల శ్రీధర్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి. శ్రీధర్ రెడ్డి నిజంగానే రేపటి విచారణలో సకల శాఖ మంత్రిని బుక్ చేస్తాడా? ఇప్పుడు ఈ మద్యం మాఫియాల్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వస్తాడా? ఎందుకంటే 29 మంది నిందితులకు అదనంగా మరొక 5-6 నిందితులు చేరే అవకాశం ఉంది. ఏది సిట్ అధికారుల విచారణలో అంటే కసిరెడ్డి గారు అయితే 29 నిందితుల పేర్లు అయితే చెప్పడం జరిగింది సార్ నార్మల్ గా. సో ఇప్పుడు కొత్తగా అయితే సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అయితే పిక్చర్లోకి వచ్చారు. శ్రీధర్ రెడ్డి ఇంకో 6 పేర్లు చెప్తాడా? ఏది అనిల్ రెడ్డి, మనం అనుకోవాలి గతంలో అనిల్ రెడ్డి. అనిల్ రెడ్డి పేరు గతంలో నీకు ఎప్పుడు వినపడింది? శాండ్ మాఫియాలో వినపడింది. వైఎస్ అనిల్ రెడ్డి పలానా జగన్ బ్రదరు, మొత్తం శాండ్ మాఫియా అంతా అతనే చక్రం తిప్పాడు, అతనే అక్కడ కర్త కర్మ క్రియ. ఆ జేపీ వెంచర్స్ అనేది డమ్మీ, దాని సబ్లీజ్ తీసుకునే టర్న్కీ అనేది అదొక డమ్మీ. ఆ శేఖర్ రెడ్డి అసలు అతను ఏదో 2 ఏళ్లే ఇచ్చారు అతనికి, తర్వాత 3 ఏళ్ళు అనిల్ రెడ్డే ఈ వసూళ్ళు అన్నారు. ఏది ఇసుక మాఫియా. ఇప్పుడు ఇసుక మాఫియా డాన్ అనిల్ రెడ్డి, ఇక్కడ మద్యం మాఫియాలో కూడా డాన్ అని తేలిన నేపథ్యంలో ఇప్పుడు ఇది 30వ పేరా? ఇప్పుడు సునీల్ రెడ్డి 31, అతను మనీ లాండర్, హవాలా, ఏది విదేశాలకు అతని పేరే చెప్పింది. కృష్ణదేవరాయలు లోక్సభలో అమిత్ షాకి ఆధారాలు ఇచ్చాడు. దుబాయ్కి 2000 కోట్లు సునీల్ రెడ్డి తీసుకెళ్ళాడు అన్నారు. అంటే 31 సునీల్ రెడ్డా? ఇప్పుడు 32 సజ్జలు అవుతాడా? ఇవాళ శ్రీధర్ రెడ్డి వాంగ్మూలం రేపొద్దున కనుక ఇస్తే అంటే 33 ఎవరు, 34 ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భారతి మేడం పేర్లు కూడా దీనిలోకి వస్తాయా? అసలు మిథున్ రెడ్డి పేరే మార్చేశారు.
ఓకే. మిథున్ రెడ్డిని ఇప్పుడు ఈథేన్ రెడ్డి అంటున్నారు. ఇదేం రెడీ అంటే సార్? అదేదో మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, ఈ మద్యం తయారీలో వాడే ఆల్కహాల్గా ఆయన పేరే మీథేన్ రెడ్డి, ఈథేన్ రెడ్డి అంటున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి రెండు పేర్లు. ఓకే. ఎవరిని కదిలిచ్చినా కానీ చాణక్య అలియాస్ ప్రకాష్ అంటున్నారు, అవును అవును. కసిరెడ్డి రాజ్ అలియాస్ రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజేష్ రెడ్డి అన్నారు. అందరికి రెండు పేర్లు చూడొచ్చు ఇవాళ. అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ అంటున్నారు. అసలు వీళ్ళందరూ ఇన్ని పేర్లు పెట్టుకుని ఇంత గోల్మాల్ చేసి ఇన్ని వేల కోట్లు మింగారంటే ఇది జనం రక్తం. ఇవాళ మీరు శాండ్ అరిగించుకున్నారు, వాతాపి ఏదో అంటారు చూసావా, జీర్ణం అయి ఉండొచ్చు, లేకపోతే మద్యం వాతాపి జీర్ణం, అది కూడా మరి మీకు జీర్ణం అయి ఉండొచ్చు, కానీ ఇది డైజెస్ట్ కాదు. ఇది ప్రజల రక్తం తాగారు. ఇప్పుడు అదే ఇవాళ గిర్రున తిరుగుతోందా, భూకంపం సృష్టిస్తోందా. 30,000 మంది చనిపోయారు, 52% లివర్ దెబ్బతింది. అంటే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది తాగుబోతులు, జగన్ ప్రభుత్వంపై తిరగబడింది తాగుబోతులు. ఏది, అరే 20 రూపాయలు లిక్కర్కి మా దగ్గర 200 రూపాయలు వసూలు చేశాడని ఇవాళ తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం, 3 పార్టీల ప్రభుత్వం మరి నిజంగా ఆ చనిపోయినటువంటి తాగుబోతులు వాళ్ళకి న్యాయం చేస్తుందా? ఆ 30,000 మంది ఆత్మలు ప్రేతాత్మలై ఇవాళ జగన్మోహన్ రెడ్డి చుట్టూతా తిరుగుతున్నాయా? చూడాలి. ఓకే సార్, నమస్తే సార్.